హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ లక్ష్మి ఇన్ తెలుగు. అందరికీ నమస్తే. ఈరోజు ఏంటంటే చాలా హెల్తీగా అండ్ ఈజీగా అయిపోయే స్నాక్ రెసిపీ అనేది చూపిస్తున్నాను. ఇదేంటంటే బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ చాలా ఇష్టం కదా ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది. సో ఇది ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఎలా వేసుకోవాలన్నది మీకు చూపించేస్తాను, చూసేసేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పిల్లలు కూడా తింటారు కాబట్టి నేనైతే యాడ్ చేయట్లేదు అనమాట. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్, అలాగే కారం, అలాగే ఇంకా కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ముందు ఈ ఉల్లిపాయలు, ఈ కొత్తిమీర, ఈ కరివేపాకుని మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా బాగా ఫోర్క్తో కలుపుకోండి. ఈజీగా మిక్స్ అవుతుంది. సో ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే దాంతో కలుపుకోవచ్చు, స్పూన్ అయినా సరే. నెక్స్ట్ సింపుల్గా చెప్పాలంటే ఇది మనం ఎగ్ ఆమ్లెట్కి ఎలా మిక్స్ చేసుకుంటామో ఆ విధంగా ఈ మిక్చర్ అనేది రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఎలా మిక్స్ చేస్తున్నానో చూసేయండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇది మొత్తం ఈ ఉల్లిపాయలకి అంతా కూడా ఉప్పు, కారం, మసాలా పట్టిన తర్వాత మనం ఇంకా ఇక్కడ ఎన్ని ఎగ్స్ యాడ్ చేస్తున్నామో దాన్ని బట్టి ముందుగానే ఉల్లిపాయలు అనేవి చెక్ చేసుకోండి. ఇక్కడ నేను 3 ఎగ్స్కి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనేది సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఈ ఎగ్స్ని కూడా బీట్ చేసుకొని అందులో వేసుకున్నాక మంచిగా గిలకొట్టుకోవాలండి. సో ఇది ఎంత మంచిగా మనం మిక్స్ చేసుకుంటే మన బ్రెడ్ ఆమ్లెట్ అనేది మంచిగా ఫ్లఫీగా వస్తుంది, పొంగుతున్నట్టుగా సాఫ్ట్ స్పంజీ లాగా ఉంటుందన్నమాట. సో ముందు ఇక్కడ మిక్స్ చేసుకోవటమే చాలా ఇంపార్టెంట్. ఇదంతా కూడా బీట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ మంచిగా బుడగలు వచ్చినాయి కదా పైకి, ఇలా వచ్చేలా మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకున్నది ఏంటంటే బ్రౌన్ బ్రెడ్. ఇదే తీసుకోవాలని లేదు, ఏదైనా ఏది ఉంటే అది తీసుకోవచ్చు అనమాట. సో ఇదైతే మంచిది హెల్త్కి కూడా. సో నెక్స్ట్ ఇంకా స్టవ్ వెలిగించుకొని పెనం అనేది హీట్ అయినాక ఈ బ్రెడ్ స్లైసెస్ అనేది ఒక్కసారి మరీ ఎక్కువ మాడిపోకుండా జస్ట్ హీట్ అవ్వాలి. ఎందుకంటే బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, అయిపోకుండా జస్ట్ ఒక్కసారి ఆ 2 సైడ్ల కూడా మంచిగా ఒక్కసారి కాల్చుకొని ప్లేట్లో పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు పెనాన్ని కొంచెం క్లాత్తో తుడుచుకున్నాక ఇంకా నెక్స్ట్ దీనిపై కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసి ఈ ఆమ్లెట్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇది వేసుకున్నాక చూడండి, జస్ట్ వేయగానే మీకు మొత్తం చీకటి అయిపోతుంది. సో కరెంట్ పోయిందనమాట, అందువల్ల మొత్తం కూడా మీకు ఏం కనిపించదు. సో నెక్స్ట్ నేను ఫోన్ లైట్ వేసుకొని చేస్తున్నాను అనమాట, అందుకని ఎక్కువ లైటింగ్ ఉండకపోవచ్చు. సో సారీ అండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఆమ్లెట్ అనేది వేసేసుకున్నాక ముందు ఒక రెండు బ్రెడ్ ముక్కల్ని మాత్రం మిక్చర్లో ఒకసారి ఒక్క సైడ్ మాత్రమే డిప్ చేసి పక్కన ప్లేట్లో తీసుకోవాలి. మిగతా 2 పీసెస్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో ముందు చేసింది చెప్పాను కదా, పవర్ పోవడం వల్ల అది మీకు వీడియో అనేది క్లిప్ మిస్ అయింది. సో దీంతో నెక్స్ట్ ఏంటంటే ఇదంతా కూడా కొంచెం ఈ బ్రెడ్ ముక్కలను పెట్టినాక కొంచెం బాగా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం స్ప్రెడ్ చేసి నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. చెప్పాను కదా, బ్రెడ్ అనేది ఈ మిక్చర్లో డిప్ చేసి పెట్టానండి 1 సైడ్. ఆ సైడ్ అనేది పైకి వచ్చేలాగా ఈ బ్రెడ్ పెట్టుకున్న తర్వాత దీన్ని మధ్యలో మనం కట్ చేసుకోవాలన్నమాట. ఈ కట్ చేయటం ఎందుకంటే మనం టర్న్ చేసేటప్పుడు ఈజీగా
తిప్పుకో. ఇంకా 2 సైడ్లా కూడా మంచిగా కాల్చుకుని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా చాలా సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం కనిపిస్తుంది కదా. సో పిల్లలకైతే ఇలా టమాటో కెచప్తో సర్వ్ చేస్తే చాలా ఈజీగా తినేస్తారు, అలాగే మంచి హెల్తీ కూడా. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.